అయోధ్య రాముడిని బీజేపీ ఎన్నికల అస్త్రంగా మార్చుకుందని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని వివరించారు. హడావిడిగా 22వ తేదీన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ చేస్తారని మండిపడ్డారు. దీన్ని శంకరాచార్యులు మఠాధిపతులు వ్యతిరేకించారని తెలిపారు. తమ స్వార్థం కోసం హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వచ్చే నెల 10వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమే రామాలయం ముందస్తుగా ప్రారంభిస్తారని జోస్యం చెప్పారు. అయినప్పటికీ చూద్దాం, మనకెందుకు. నేనేం చెప్తున్నా కదా, పెట్టేసుకోండి. 10th ఫిబ్రవరి అట్లా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఈ అయోధ్య పొంగు వాళ్ళు ఉపయోగించుకోదలుచుకున్నారు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, హిందువులు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎక్కడన్నా ఏట్లో పడి సావండి అని సైగ చేయటం తప్పితే ఇంకోటి కాదు. ఇది మా లక్ష్యం కాదు. మాకు భగవంతుడు చూపించిన విధానమే. అందరినీ కలుపు మనసు మనిషి అన్న తర్వాత అందరినీ కాపాడుకునే కర్తవ్యం ధర్మం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని మేము భావిస్తున్నాము. నేను చేస్తానో అదిగో ఇక్కడ ఉండేది హక్కు నాకు ఒక్కదానికి, అది క్లియర్లీ చెప్తున్నా. అవన్నీ మీరు భ్రమపడొద్దండి. ఈ కొత్త ఈ కథలన్నీ ఇవన్నీ కథలే. అర్థమైందా? రేణుకా చౌదరి కోరిందంటే కాదనే శక్తి ఎవరికి లేదు, అది నేను చెప్తున్నా. కానీ మేమందరం మనస్ఫూర్తిగా సోనియా గాంధీ గారిని ఆహ్వానించాం. మేడం గారు ఇక్కడికి వస్తే అది మాకు మహాభాగ్యం. ఈశాని మూల, రాష్ట్రానికి అదృష్టం, తెలంగాణ ఇచ్చిన తల్లి. షీ మస్ట్ ఓన్ తెలంగాణ అనేది నా వ్యక్తిగత ఇది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వారిని ఆహ్వానించారు. మేడం తీర్పు చెప్పే వరకు ఎస్ ఆర్ నో ఆవిడ చెప్పే